గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటించింది మా బృందం మొత్తం. సో దాదాపుగా ఆయన చెప్తున్నారు 12,000 కోట్ల మేర పెట్టుబడులు, అంతేకాకుండా 30,500 పైచీలకు ఉద్యోగాలు ఇవన్నీ తెస్తాం. దాదాపు 1 వీక్ పాటు అక్కడ ఉన్నారు. పలు దిగ్గజ కంపెనీలతో కూడా మీటింగ్స్ అయినాయి. పెద్ద ఎత్తున తెలంగాణకు ఉద్యోగాలు తేబోతున్నాం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఈ నేపథ్యంలో పెట్టుబడుల వెల్లోకి సంబంధించి చర్చను ఇవాళ బిగ్ టాక్లో చూద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ముఖ్యమంత్రి గారు దాదాపుగా జపాన్లో మేము 12,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం, దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు తెచ్చాము, తీసుకొస్తున్నాం జపాన్ నుంచి అంటున్నారు. సో మరి దాదాపుగా తెలంగాణకి గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చా? 12,000 కోట్ల పెట్టుబడులు, 30,000 ఉద్యోగాలు అంటే? నమస్తే అండి ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా 12,000 కోట్ల పెట్టుబడి తెలిసి తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తే మేము హర్షిస్తాం. కానీ ఈ విదేశీ ఒప్పందాలు ఎలా ఉంటాయంటే జస్ట్ అగ్రిమెంట్ల మీద ఉంటాయి. అవి అయ్యి ప్లాన్ అయ్యి చేసేవారికి అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడతాయి. ఎందుకంటే వాళ్ళకు కొన్ని విషయాలు నచ్చాలి, మనకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు లాభం ఉంటే తప్ప మనకేదో పెట్టరు వాళ్ళు. అందుకనే ఏదో ఒట్టినే కాగితాల మీద ఏదో మాటలు అనుకున్న మాటలు చేసి ఏదో గాలి మూటలాగా ముచ్చట్లు చెప్పడం వల్ల పెద్ద ఫలితం ఉండదు. తర్వాత ఆయన 30,000 ఉద్యోగాలు అంటే ఇప్పటికే 30 ఉద్యోగాలు దేంట్లో ఇస్తాడు, ఏ రంగంలో ఇస్తాడు? పలానా ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఈ సంస్థ పెట్టడం వల్ల ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇది ఒక వ్యవస్థ పెట్టడం వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఊరికనే 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారంటే మనం ఎట్లా నమ్మాలి? ఇలా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక ఎస్టాబ్లిష్ చేయాలన్నా కనీసం 2-3 ఏళ్ళు పెట్టాలి. లేకపోతే ఏదో కంపెనీ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా కొత్త తెచ్చినా. ఇంకొందంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాంతోనే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్న పరిస్థితి ఉంది. దానికి ప్రత్యామ్నాయం కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మాటలు ఉన్నాయి కానీ చేతలు మాత్రం ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారిది. కాబోలు నిజంగా చేస్తే మేము హర్షిస్తాం. కానీ నేను అనుకున్నంత, వారు అనుకున్నంత మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఆరంభరాలొద్దు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ ఎలా తగ్గుతుందంటే చెప్పినది 1% అనే చేయమనండి, కానీ 1% కూడా చేయకుండా ఏదో ఆరంభరాలు మాటలు చెప్పుకుంటా ఇలా మీరు చెప్పిన హామీలు ఇలా ఒక్క హామీ అమలు చేశారండి? ఒక్క హామీ అమలు చేయకుండా ఒట్టి మాటలు చెప్తున్నారు. ఇది కూడా ఒక బూటక ప్రచారం తప్ప, ఒక డైవర్ట్ పాలిటిక్స్ తప్ప. ఈ డైవర్స్ పాలిటిక్స్ చేసి ఎన్నాళ్ళు ఈ ప్రజలను మోసం చేయలేరు. ఇప్పటికే ప్రజల్లో ఒక విపరీతమైన వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత అంటే ఈరోజు అసలు ఈ ఊళ్ళలో కరెంటు కూడా లేని పరిస్థితి. ఇలా ఒడ్లు ఇప్పుడు మే దాకా, రేపు ఫిబ్రవరి అయిపోతుంది, వాళ్ళు తడుస్తున్నాయి, ఇంతవరకు ఒడ్లు కూడా కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ డైవర్స్ చేయడం కోసం చెప్తున్న మాటలు తప్ప, ఇది నిజంగా ఆచరిస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారికి మేము స్వాగతం పలుకుతాం. కానీ మాటలు చెప్పి జనాన్ని మభ్యపెట్టొద్దు అన్నది మా విన్నపం. అని అనుకుంటే మరి గతంలో 10 ఏళ్ల హయాం, దాదాపు 9 ఏళ్ల హయాంలో కేటీఆర్ కూడా అనేక సార్లు దావోస్ వెళ్ళారు, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. మరి అవన్నీ కూడా ఇలాంటివేనా, లేకపోతే అవి నిజంగా జరిగాయా? ఇప్పుడు మేము ఈ కోర్స్ తీసుకున్నాం, ఈ గేమ్స్ తీసుకొచ్చాము ఆ రోజుల్లో. తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా ఇలా మేము రైతులకు ఇబ్బంది పెట్టలే, ఒడ్లు కొనకుండా ఉండలే. ఒక్కదాని కరోనా టైంలో కూడా ఒక్క గింజ లేకుండా మేము కొన్నాం. ఇలా రైతు బంధు అంటే టైం టు టైం ఇచ్చినాం. కరోనా టైంలో కూడా ఇచ్చినాము, మామూలుగా కాదు. కరోనా పరిస్థితిలో రాష్ట్రం అంతా అల్లోకొల్లమవుతున్న పరిస్థితులు కూడా ఇచ్చినాం. తర్వాత మీరు చెప్పని హామీని ఇలా అమలు చేసినాం. ఇది ఒక్కటే కాదు, ఇలా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, తర్వాత కేసీఆర్ కిట్ కానీ, ఇలా ఒక్కటి కాదండి, ఎన్ని పథకాలు. కళ్యాణ లక్ష్మి మా మేనిఫెస్టోలో పెట్టామా, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చినాం. తర్వాత దళిత బంధు కూడా మేము కొన్ని ప్రాంతాల్లో వేయగలిగాం. అంటే నేను ఏమంటున్నానంటే వినూతనమైన పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చెప్పిన పథకాలు, మీరు 6 గంటలు ఒకటి చేయలే. ఇలా రైతు 2 లక్షల రుణ మాఫీ అని చెప్పారు, అయిపోయిందా? ఇలా 50% రాలే. మీరు ఇలా మేము ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి లేకుండా ఇచ్చినాం. ఇలా మీరు 3 ఎకరాల లోపల కూడా ఇంతవరకు ఇవ్వలే. చాలామంది ఊర్లలో రాకుండా మాటలు చెప్పడం అనేది ఉన్నది. తర్వాత ఏ పథకం ఇలా మీరు ఒక్క పథకం అన్నా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, ఇప్పటికీ ఈ కాలేజీలలో, స్కూళ్ళలో డిగ్రీ కాలేజీలు మూసేస్తున్న పరిస్థితి, ఏదైనా కాలేజీలు మూసేసి ఆందోళన చేస్తున్న స్థితి ఏమైనా ఉందా అండి? ఇలా విద్యా వ్యవస్థ కూడా ఎంత నిర్వీర్యం అవుతుంది వాళ్ళే చెప్తున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే
మేము చేసిన పనులు మేము చెప్తున్నాం, మాకంటే గొప్పగా చేయని మేము కోరుకుంటున్నాం. కానీ మీరు ఏది చేయకుండా ఒకటినే ఏదో ముచ్చట చెప్పడం అనేది అది బాధ్యత. అయితే మీరు ఒక పదవిలో ఉన్నారు, మీరు సీఎం, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఒక స్పష్టమైన ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించి ప్రజలకు చేయాలనేది మా విన్నపం. రైట్ అండి. సో నందకిషోర్ గారు ఉన్నారు మనకి బీజేపీ నుంచి అందుబాటులో. నందకిషోర్ గారు నమస్తే అండి. అన్న నమస్కారం అండి. ఈ స్వతంత్ర చాలకు నమస్కారం అండి. నమస్తే. సో చెప్పండి, ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు 30,000 ఉద్యోగాలు తీసుకొస్తున్నా అని చెప్తున్నారు. ఏమంటారు మీరు దీని గురించి? వాళ్ళు 30,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర పూర్తవుతుంది. ఈ సంవత్సరంన్నరలో ఇచ్చిన గ్యారంటీలు పూర్తి చేసుకోలేకపోయారు. ఇంకోటి హెచ్సి భూములు అమ్మి 10,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకొని దాని రుణాలతో రైతులకు ఏదైతే పంట బీమా 6 సంవత్సరానికి ఇచ్చే రైతు బీమా వేద్దాం అనుకుంటే దాంతో కాలేని పక్షాన వారు ఏం చేయాలంటే దీన్ని మరిపించేటందుకు జపాన్ వెళ్ళి 30,000 ఉద్యోగాలు తీసుకొస్తా 12,000 కోట్ల పెట్టుబడులు తెస్తా అని చెప్పడం చాలా తప్పండి. ఇది ఎక్కడ కూడా సంతకాలు అయినట్టు మనకు పత్రికా పరంగా తెలియలేదు, న్యూస్ టీవీల పరంగా కూడా మనం చూడలేదు. అక్కడ ఏదైతే కంపెనీల ద్వారా కూర్చొని మాట్లాడి అక్కడ ప్రకటించింది లేదు, ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. అది వాళ్ళు తప్పుదోవ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పబ్లిక్ను తప్పుదోవ పట్టిస్తుంది. ఇక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కల్పలే. ఎప్పుడైతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకే ఉద్యోగస్తులకు కూడా సరైన సమయానికి జీతాలు ఇవ్వట్లేదు, మరియు ఇప్పటికీ కరెంటు కష్టాలు పోతలేవు. ఇంకోటి రైతులకు ఏదైతే 12,000 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇచ్చిందో, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 12,000 ఇచ్చిందో, ఆ 12,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సరైన సమయానికి రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు చేయలేకపోయింది. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కొంతవరకే చేసి 25% చేసింది, మిగతా 75% ఇప్పటి వరకు కూడా రుణమాఫీ లేదు, అయినా కొంతమందికి అయింది. ఇట్లాంటివన్నీ ఏదైతే 6 పథకాలు ఆటో వాళ్ళు అక్కడ నష్టపోయారు, మహాలక్ష్మి పథకం పెట్టి వాళ్ళకు ఆటో వాళ్ళకు న్యాయం చేయలేకపోయారు. ఒంటరి మహిళలు కానీ మరియు ఏదైతే వృద్ధాప్య మహిళలు కానీ వారికి పెన్షన్ 2,500 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని కూడా తీసుకురాలే. ఇంకొకటి ఏంటంటే మొన్న ఇంటింట సర్వే పేరు మీద ఇంట్లో అందరికి కూడా ఎవరైతే అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పి అందరి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ఇంటింటికి వచ్చిపోయిండు. ఇప్పటి వరకు ఇండ్లను కూడా వారికి ఇవ్వలే. ఇవన్నిటిని మర్చిపోవాలనే ఉద్దేశంతో ఇది ఒక జపాన్ పేరు మీద ఒక నాటకం ఆడుతున్నారు. కనుక ప్రజలే రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లో ఇప్పటికే చాలా ఘోరాతి ఘోరంగా విఫలమైంది. గతంలో రైతులే చనిపోతుండే ఆత్మహత్యలు చేసుకొని, ఇప్పుడు రియల్టర్లు కూడా చనిపోతుర్రు, వారితో పాటు ఆటో కార్మికులు చనిపోతుర్రు. ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద చాలా ఘోరాతి ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. అతి త్వరలోనే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొత్త ఉద్యోగాలు లేవు, పాత ఉద్యోగాలు వాళ్ళకే ఏదైతే 60 ఏళ్ళు దాటిన వారినే ఇంకా కంటిన్యూ చేస్తుర్రు. కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఇవ్వట్లేదు. కనుక మనం అర్థం చేసుకోవాలంటే పబ్లిక్ను తప్పుతో పట్టియాలి. యువతకు ఏదైతే ఎలక్షన్లో 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు భృతి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా యువకులకు ఇవ్వలేదు. ఏ మాటల వరకే ప్రభుత్వం నడిచింది తప్ప ఇప్పటి వరకు ప్రజలకు కానీ, ఇక్కడ విద్యార్థులకు కానీ, అక్కడ మహిళలకు కానీ, అక్కడ ఆటో కార్మికులకు కానీ, రైతులకే కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు వారు చేసిన వాగ్దానాలు కానీ, చెప్పిన మాటలు కానీ ఇప్పటి వరకు తీర్చింది లేదు. కనుక దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఖాళీ పేరు మీద 30,000 ఉద్యోగాలు అని చెప్పి నాటకం చేస్తూ బూటకం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని చెప్పి మేము ఈ స్వతంత్ర ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. రైట్ అండి. రైట్, బ్యాక్ టు డిబేట్. అయితే నందకిషోర్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది అని చెప్తున్నారు. ఓ పక్క నుంచి కేటీఆర్ గారు ఇందాక ఒక ఛానల్తో మాట్లాడుతూ అతి తొందరలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. సో ఆ విధంగానే మీరు ప్రభుత్వం కూలిపోద్దని చెప్తున్నారు, మీరు కూడా అందుకేనా? గోవర్ధన్ గారు, నందకిషోర్ హలో,
శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు వినిపిస్తుందా? హలో, శివకుమార్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సాయి గారా? ఎస్ అవునండి. సో చెప్పండి, ఇది ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన పూర్తి చేశారు. దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు, 30,000 ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్తున్నారు. అంతకుముందు దావోస్ వెళ్ళినప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏవో తెచ్చారన్నారు. ఇంతవరకు అవే ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకో 12,000 కోట్లు అన్నారు. ఎప్పుడు వస్తాయండి ఇవన్నీ? ఓకే, ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ను వారికి నమస్కారం. ఇప్పుడు దావోస్ కి పోయి తెచ్చిన దాంట్లో గతంలో కూడా భూమి పూజ అంతా స్టార్ట్ అయింది, ఎంఓయూ కూడా కంప్లీట్ అయింది. ఒక ప్రాసెస్ లో ఉంది, అది ఇట్ విల్ టేక్ టైం. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. గతంలో దావోస్ కి వయసు వచ్చినా అని గతంలో చెప్పిన షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో ఆయన పెడతా చేస్తా అని ఇప్పటిదాకా ఆయన పెట్టింది లేదు. కానీ 15 మాసాలు 17 మాసాలలోనే ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ అన్ని చేసేయాలి, అబ్రకదబ్రా అనమంటే ఎడికేనవుతుంది. ఒకసారి మా గోవర్ధన్ భాయ్ కూడా చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు బాగా ఎట్లుంటే అయిపోయిందంటే ఏదో చూమంటారు, జాదు మంత్రం. వాళ్ళు అలీబాబా చాలీస్ ఎట్లయితే దొంగ లెక్కలు చేసిరు అట్లా చేయమంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలా ఒక రకంగా అది ఒక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ఓషన్ ప్లస్. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి జపాన్ కి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో అవి ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు మన పిల్లలని టెక్నాలజీ స్టైల్లో తీసుకుపోవాలనే ఆలోచన కూడా ఉంది. ఇంకోటి ఏమంటే మొన్న లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ లోకల్గా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు పిల్లల్ని సేమ్ డ్రెస్ కోడ్, క్యాస్ట్ కానీ లేకపోతే రిలీజియన్ కానీ డిఫరెన్స్ ఉండకుండా చూడాలనేది, దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఒకటే దగ్గర ఉండాలనేది ఒకటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అట్లాంటిది గతంలో మేము అది చేస్తాం, కేజీ టు పీజీ చేస్తాం, లేకపోతే ఇంకా చేస్తాం చాలా చెప్పిండ్రు. అవన్నీ ఏం లేవు. 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసిండ్రు. మొత్తానికి ఇస్తిరి బట్టలు లేని వాళ్ళు కూడా ఈరోజు చేపర్లలో తిరుగుతున్నారు. అదంతా మాకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీళ్ళు కొంచెం ఓపిక పట్టమనండి. దేర్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ టు కాంగ్రెస్ పార్టీ టు డూ ఆల్ ద థింగ్స్. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేయడానికే పార్టీ అధిష్టానం కూడా, పార్టీ హైకమాండ్ కానీ లేకపోతే లోకల్ గా టిపిసిసి కానీ మొత్తం సంబంధితంగా ఉంది, ఎట్టి చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ జపాన్ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డీటెయిల్ గా చెప్తారు. అప్పటి వరకన్నా ఈ బీజేపీ వాళ్ళని కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని కొంచెం ఓపికగా పట్టమని. మొత్తానికి అలాగే అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. గతంలో అలా ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ లో వండుకుంటాడు, అలా షాడో ముఖ్యమంత్రి ఏమో మొత్తం దావూస్ పోయి మొత్తానికి ఆయన చేసే పనులు ఆయన చేసి వచ్చాడు. మరి అప్పుడు ఆయన ఏం చేసిండో ఓపెన్ గా ఇప్పుడన్నా చెప్పమాను. 10 సంవత్సరాల కింద మేము దావూస్ పోయి మా షాడో ముఖ్యమంత్రి చేసిండు అని చెప్పి మొత్తానికి ఒక శ్వేతపత్రం మొదలు అని చెప్పండి. అవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 15 నెలలు 17 నెలలు ఏం చేసింది అదే చెప్పండి. మొత్తం అబ్రకదబ్రా అనాల మొత్తం అంతా అయిపోయింది అని చెప్పుకుంటున్నారు. మేము అట్లా చెప్పాము. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ, లేకపోతే ప్రజలు వాళ్ళని తిరస్కరించి ఫామ్ హౌస్ లో వండబెట్టిండ్రు. ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక మాట కూడా మెచ్చుకోవచ్చు. నన్ను గెలిపిస్తే ప్రజలను ఉంటా, లేదంటే ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. నిజంగా ఆయన ఫామ్ హౌస్ లో వండుకుంది. ఆయనతో మనం ఆయనని ఇంకేం అనేది లేదు, ఆయన వదిలేద్దాం. ఇక రేపు ఇంకేదో గిర్జన మళ్ళీ ఏమో పెడుతున్నారు. ఇక వాళ్ళ దుంకులాట దుమ్ము. ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిసారి తెలంగాణ ఉద్యమం కారుల టైంలో ఎట్లయితుందో అదే స్టైల్ ఈరోజు ఆ భ్రమలకైనా బయటికి రమ్మని చెప్పండి సాయి గారు. ఓకే అండి. సో అయితే మీరు అంటున్నారు కదా, మరి అంటే ఏదో ఎక్కడో ఈ దావోస్ పర్యటనకి వెళ్ళి వచ్చినవి ఎంఓయూ జరిగింది, భూమి పూజ కూడా జరిగింది అన్నారు. ఎక్కడ జరిగిందండి అదంతా? గచ్చిబౌలిలో జరిగింది కదా. మన శ్రీధర్ బాబు గారు తర్వాత అక్కడ నుండి ఏదైతే ఎంఓయూ ఎవరితోనైతే చేసుకుంటూ అతో వాళ్ళకి ఇది చేసిండు కదా అప్పట్లో. ఓకే. మరి నిజంగానే మీరు చెప్పినట్టు నిజంగానే మేము కూడా దాదాపు మీరు చెప్పినట్టు 1,00,000 కోట్లు కావచ్చు, లేకపోతే 12,000 కోట్లు కానీ తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగాలు మీరు చెప్పినట్టు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తే మేము కూడా సంతోషిస్తాం, కాదంటలేదు. కానీ ఇవంతా కూడా అంటే ఏ కంపెనీతో ఎంఓఏ కుదుర్చుకున్నారు, ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ అలాట్మెంట్ చేశారు, ఏ కంపెనీకి ఏ రాయితీలు ఇచ్చారు, ఇలాంటి అంశాలన్నీ ఏదైనా పబ్లిక్ డొమైన్లో పెడితే మేము కూడా చూస్తాం కదా. మరి దానికి ఎందుకు పెడతలే మీ పార్టీ? నేను అందుకే మీరు ఈ ప్రశ్న అయ్యాక ముందే నేను ముందే చెప్పిన, సీఎం గారు పర్యటన ముగించి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. కాదు మీరు అంటే ప్రెస్ మీట్ పెడతారు కరెక్టే. మరి దావోస్లో మీరు అన్నట్టు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి,
ఏ కంపెనీ ఎంఓయూ ఎంత కుదుర్చుకుంది, మనం దానికి వాళ్ళకి ఇస్తున్న ల్యాండ్కి ఏమన్నా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నామా, మనమే బెనిఫిట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి మనతో ఏం ఎంఓయూ కుదిరింది అని ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుంది కదా, మనందరం చూస్తాం కదా. ఓకే, ఇప్పుడు మీరు లైవ్ లో నన్ను ప్రశ్న అడిగిండ్రు కాబట్టి అది ఖచ్చితంగా అందరు కూడా చూస్తారు. అండ్ ఇంకోటి ఏమంటే లాస్ట్ టైం దావోస్ వాయిస్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏం ఒప్పందం చేసినాము, మనకు వాళ్ళ వల్ల ఏం ఎక్స్చేంజ్ లో బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ మనం ల్యాండ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాము, దాని తర్వాత వాళ్ళు మనకు ఆ ఇండస్ట్రీలు కానీ ఇలా వాళ్ళు పెట్టిన ఐటీ కారిడార్లో మనకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తెలంగాణకి అనేది కూడా వివరించడం జరిగింది అప్పుడు కూడా. ఒకవేళ మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటున్నారు కాబట్టి రైట్, దాని గురించి కూడా ఒకసారి మనం రైట్. గోవర్ధన్ గారు మీరు చెప్పండి, గతంలో దాదాపు 9 సార్లు కేటీఆర్ గారు దావోస్ వెళ్ళారు. సో ఆ 9 సంవత్సరాల్లో దావోస్లో కావచ్చు, లేకపోతే విదేశీ పర్యటనలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది మన లోకల్స్కి ఉద్యోగాలు వచ్చాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ బీఆర్ఎస్ పార్టీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే బాగుండేదేమో కదా. ఎందుకంటే ఇప్పుడు జనాలందరికీ మీరు ఏ పర్యటనకి వెళ్ళినా 1,00,000 కోట్లు వస్తాయంటున్నారు, ఇక్కడ ఏం కనపడతలేదు. మరి ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉండిపోయింది కదా. నేనేమంటున్నానంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మీకు కాకపోతే లిస్టుతో సహాయపడి చెప్తాం. ఓకే. ఎందుకంటే మేము మొన్న ఇచ్చిన ఏఎన్ఎంలు వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చారు, అంతకుముందుకు ఇచ్చిన ఉద్యోగాలు చేశారు, తర్వాత హెల్త్ వర్కర్స్ చేశాం, తర్వాత కొన్ని కార్మిక సంబంధించిన పోస్టులు వేసాం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మేము వేసిన ముచ్చట మాకు వద్దండి, వాళ్ళని నేను చెప్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను. మేము వేసిరు, మేము చేసినాం, మా ప్రజల్లో మీ చచ్చినవి కూడా కొన్ని చెప్పుకోలేకపోయినాం. ప్రజలు కూడా మాకంటే ఎక్కువ చేస్తారనే వీళ్ళ మీద ఆశ పెంచుకున్నారు. మేము 2,000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు 4,000 ఇస్తున్నారు, మీరు 10,000 ఇస్తాంటే మీరు 15,000 ఇస్తున్నారు. అన్నీ మేము ఏది చెప్తే దాన్ని డబుల్ చెప్పారు. తర్వాత మీకు మహిళలకు మేము కళ్యాణ లక్ష్మి కాదు, మేము తులం బంగారం ఇస్తా అని చెప్పారు. అంటే ప్రతిదీ అంటే మేము ఇన్ని చెప్పారు వీళ్ళు. నేనంటే ఇల్లా ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు. ఇప్పుడు నువ్వు 12,20,000 తెస్తానని చెప్పారు, మీరు ఇంకేం తీసుకురాలేదు. అందుకని నేను ఏమన్నంటే రేపు 1,20,000 కోట్ల బడ్జెట్ చేస్తే సంతోషపడేదే తెలంగాణ ప్రజలు. తెలంగాణ చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. కానీ ఈ డైవర్స్ చేయడం కోసం చేస్తే ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు ప్రజలు చాలా భరించే స్థితిలో లేరు. ఇలా ఊళ్ళల్లో అడుగుతారు తుల బంగారం. గోవర్ధన్ భాయ్ అంటే తెలంగాణ ప్రజలే సంతోషిస్తారు కానీ మీరు సంతోషించారా? అంటే మీరు తెస్తే సంతోషిస్తాం, తెచ్చకుండా సంతోషిస్తాం. ఎందుకంటే ఒట్టి మాటలు చెప్తే సంతోషించాలి. ఇప్పటికి నేనేమంటున్నంటే చూడండి అన్నా శివన, నేను ఏమంటున్నంటే ఇప్పుడు మీరు సంతోషపడి తెలంగాణ బాగుపడితే మన అందరం బాగుపడ్డట్టే కదా. రైట్, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇందాక నుంచి నేను చెప్పే పాయింట్ కూడా అదే. నిజంగా మీరు పెట్టుబడులు తీసుకొస్తే అందరూ హ్యాపీయే కదా, ఉద్యోగాలు వస్తుంటే మన యువతకి వస్తాయి కదా. ఇవాళ మీకు తెలుసో తెలియదండి, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలా ఎంత బాధ అనిపిస్తుందంటే ఎక్కడో ఆంధ్ర పోయి రియల్ ఎస్టేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మన యువత అంతా అక్కడికి డైవర్ట్ అవుతున్నారు, బెంగళూరు పోతున్నారు. తర్వాత ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు ఇక్కడ కరెంట్ లేదని చాలా కంపెనీలు నిన్నమన్నా అవి వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అంటే చిన్న పరిశ్రమలకు ఏంటండి ఇలా ఆ కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు కరెంటు పోతే వింత, ఇప్పుడు కరెంటు పోకపోతే వింత అవుతుంది. రోజు ఇలా ఊళ్ళలో కరెంటు వస్తున్నది. అందుకని ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిమ్మల్ని అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ప్రజల అధికారం ఇచ్చారు, మీకు అవకాశం ఉంది, ఈ ప్రజలకు ఇచ్చే సేవ చేసే అవకాశం కలిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చెప్పే మాట ప్రతి మాట ప్రజలకు ఒక పారదర్శక ఉండాలి. కానీ ఈ బోగస్ మాటలు పెట్టి డైవర్స్ పాలిటిక్స్ చేయొద్దు అనేది మా విన్నపం. రైట్ అండి, రైట్ గోవర్ధన్ గారు. సో నందకిషోర్ గారు చెప్పండి, అంటే మనమేమో పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుంది కదా, ఎందుకంటే 11 సంవత్సరాలు నేను చూస్తున్నాం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని లక్షల కోట్లు తెచ్చాయన్నారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల కోట్లు తెచ్చాయన్నారు. కానీ చివరికి చూస్తే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పెట్టుబడులు కనపడతలేదు, ఉద్యోగాలు కనపడతలేదు. ఏమంటారు మీరు? ఏ ప్రభుత్వాలైనా 1,00,000 కోట్లు తెచ్చామని చెప్తారు కానీ లక్షల కోట్లు అప్పు చేస్తున్న సంగతి అయితే ఎవరు చెప్తలేరండి ఇప్పటి వరకు. ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఆ 1,00,000 కోట్లు అప్పు తెచ్చి. ప్రతిదీ మధ్యతరగతి కుటుంబానికి ప్రతి దాంట్లో కూడా రేటు పెరిగిపోయింది. మొట్టమొదటిగా కరెంటే అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దాని మీద ఆలోచన చేస్తలేరు కానీ మేము 1,00,000 కోట్లు తెచ్చినాం, ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమనండి.
అదే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ. విన్నారా? ఇదంతా ఏంటంటే అన్నీ ఏవైతే ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను ప్రజలు తీయకుండా ప్రజలు ఆలోచన చేయొద్దని చెప్పి ఆలోచన చేస్తూ ఇవన్నీ ఈ బూటక మాటలు చెప్పుకోవడం జరుగుతుంది. లక్షల కోట్లు మేము పెట్టుబడులు చేస్తున్నాం, వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని. ఇప్పటి వరకు ఏదైతే విద్యార్థులకు కానీ ఏదైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు వృత్తి ఇస్తా అని చెప్పారు 3,000 రూపాయలు. ఇప్పటివరకు అట్లాంటి వృత్తి లేదు. నువ్వు ఎవరికి కూడా ఎలాంటి గ్యారంటీలు చెప్పిన దాంట్లో ఇప్పటివరకు నెరవేర్చింది లేదు. ఇప్పుడు మళ్ళా వచ్చే నెల ఏదైతే జూన్ మాసం ఉందో అప్పుడు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. దీన్ని అన్ని ఒకదాని నుంచి ఒకటి మర్చిపోవడానికే లేనిపోని మాటలు నడుస్తున్నాయని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. రైట్ అండి. చెప్పండి శివకుమార్ గారు, 2 ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే మొన్న ఈ హెచ్సియు భూముల వేలం గొడవని డైవర్ట్ చేయడానికే ఈ జపాన్ డ్రామా ఒకటి తెరలేపారు. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన కీలకమైన ఆరోపణ ఏంటంటే అతి తొందరలో మీ గవర్నమెంట్ పడిపోబోతుంది, మీ ముఖ్యమంత్రి బీజేపీకి వెళ్ళబోతున్నారు అని చెప్పి కేటీఆర్ గారు ఇందాక కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ రెండు గురించి చెప్పండి మీరు కొంచెం. ఓ సాయి గారు, కేటీఆర్ ని ఒక పని చేయమండి, రాజకీయ సన్యాసం చేసి మొత్తానికి ఒక ఆస్ట్రాలజర్ గమ్మని చెప్పండి. ఎందుకంటే జ్యోతిష్యం నేర్చుకొని చెప్పి జ్యోతిష్యం చెప్పుకొని బతకమని చెప్పండి. ఎందుకంటే ఇంతకు ముందేమో ప్రభుత్వాన్ని కూలదోస్తాం అంటాడు. మొత్తానికి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకొచ్చిన లాగా మాట్లాడడం ఉంటది. మళ్ళీ అంటాడు నన్ను జైల్లో పెట్టండి, నేను యోగా చేస్తా, ఫిట్ అవుతా, నేను వాకింగ్ మొత్తం పాదయాత్ర చేస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా. జైల్లో పోయినాడంతా ముఖ్యమంత్రి అవుతా అంటే నువ్వు అట్లా ఆలోచిస్తే మీ చెల్లె ఆల్రెడీ లిక్కర్ కేసులో జైలుకి వేసి వచ్చింది కాబట్టి ఆమె ఖచ్చితంగా నీకంటే ముందు ఆమె ఉంటది, మళ్ళీ నువ్వు కాదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చారు. ఇట్లా వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే పూటకొక మాట మాట్లాడి ప్రజలనంతా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటారు. హెచ్యుసి భూములు గతంలో వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళకి కనబడలేదా? అక్కడ ఆ మాట మాట్లాడారు. 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. అప్పుడు చెట్లు కనబడలే, కుంటలు కనబడలే. ప్రతి దగ్గర కూడా చెరువులు, కుంటలు, నాలాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి అవన్నీ దానదత్తం ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే టీఆర్ఎస్ చేసిందా? కేటీఆర్ బినామీలకే చేసిండ్రు కదా అందరు కూడా. మొత్తానికి సాయి గారు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ కూడా పొందన లేదు. సాయి గారు అలా మరి ఒకసారి అలా ఆలోచించాలా. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు మీరు 10 సంవత్సరాలలో చెయ్యండి, 8 మాసాలనే రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజు ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజలకు చెప్తూ ముఖ్యమంత్రి స్వయాన నేషనల్ మీడియాలో కానీ లేకపోతే మన లోకల్ మీడియాలో కానీ, అదే కాకుండా అసెంబ్లీలో కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చేసిన లెక్కల విధ్వంసం ఎంత మటుకు ప్రాబ్లం అయింది, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో ఎంత అప్పు అయిందో, ఒక్కరి తల పైన 1,50,000 రూపాయలు అప్పు. ఇట్లా కేటీఆర్కి ఏమంటే పనిబాట లేదు, ఏదో మాట్లాడతాడు. నా ఉద్దేశంలో అయితే ఒక అస్ట్రాలజర్ వేషం వేసుకొని రాజకీయ సన్యాసం తీసుకొని అస్ట్రాలజర్ అయిపోమని బాగుంటది. ఎందుకంటే అందరికి జ్యోతిషం చెప్తే అట్లీస్ట్ ఆ రకంగానే ఉంటారు. ఎందుకంటే మాయ మాటలు చెప్పుకుంటే దిట్ట కదా, అట్లా చేస్తారు. ఓకే, అంతేగాని మీరు ఒప్పుకోవట్లేదు అయితే తొందరలో గవర్నమెంట్ పడిపోద్ది అంటున్నారు. మరి అవన్నీ ఏంటంటారు? ఖచ్చితంగా ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు రాసిస్తాను అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎవడ్రా కూల చూసేది, చీర్చి చెండాడి పేగుడు మెడలు వేసుకుంటా అన్నాడు. అంతకంటే ఇంకా పెద్ద ఇంకేం మాట్లాడమంటారు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నో డౌట్ కాంగ్రెస్ పార్టీకి రాకముందు రేవంత్ రెడ్డి ఎక్కడో RSS మెంబర్ ఉండొచ్చు, లేదు కాదు శాఖ అటెండ్ అయ్యిండొచ్చు, అవన్నీ అది గతంలో. కానీ తర్వాత ఏమైంది, ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత PCC అధ్యక్షుడు అయ్యి ఆ తర్వాత పార్టీని పవర్ లకు తీసుకొస్తానని తీసుకొచ్చిండు. ఇప్పుడు అవి మాట్లాడకుండా పార్టీకి కూలకు వస్తాము, లేకపోతే ఆయన పార్టీ ఆయన అక్కడ పోతాడు ఇక్కడ పోతాడు, ఇవేం కథలు నీళ్ళు చెప్పడం. పర్ఫెక్ట్ గా చెప్పేది ఏదైనా ఆలోచించండి. కాంక్రీట్ గా నిజంగా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పిండు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం కేసీఆర్ కు ఉంది, రమ్మండి ప్రజలకు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి, ప్రజల రమ్మని ప్రజా సమస్యలకు తీర్చమని చెప్పండి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు చెప్పిందో అందులో మేము చేయకపోతే ఇది చేయండి అని చెప్పి ప్రజలకు మద్దతుగా నిలబడండి, అదేమన్నా చేయండి. కానీ అన్ని మొత్తానికి వ్యతిరేకంగా మాట్లాడడము లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడడంకే జీవితకాలం సరిపోయేలాగా ఉంది వాళ్ళకి మొత్తానికి. ఓకే,
రైట్. సో తర్వాత మన నందకిషోర్ గారు ఇవాళ దాదాపుగా మనకి ఎన్నికలు ముగిసినాయి. మన స్థానిక అక్కడ జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. సో బలం లేకపోయినా మీరు అక్కడ పోటీలో అభ్యర్థిని పెట్టారు. దేని కొరకు పెట్టారండి మీరు? అంటే బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి అని తెలియజెప్పడానికా, లేకపోతే నిజంగానే ఏమైనా అద్భుతం జరగబోతుంది అక్కడ? అలా రాబోయే రోజులలో ఈ ఏవైతే లోకల్ పార్టీలు ఉన్నాయో అవన్నీ అయిపోతున్నాయండి. ఏమున్నా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి కనుక వాళ్ళు పబ్లిక్ లో ఏమి చెప్పే పరిస్థితులు లేరు కనుక వాళ్ళ తరఫు నుంచి క్యాండిడేట్ ను నిలబెట్టలేకపోయారు. ఓకే. ఈ మూడు పార్టీలు కూడా ఇవన్నీ పార్టీలు నిలబెట్టే స్థాయిలో లేవు. వాళ్ళకున్న బలం తగ్గిపోయింది కనుకనే వాళ్ళు క్యాండిడేట్ ను నిలబెట్టలేని పరిస్థితి. ఓకే. కాంగ్రెస్ కూడా నిలబెట్టలేదు కదా క్యాండిడేట్ని అక్కడ. కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తుందండి ఇది. ఓకే. సో చెప్పండి శివకుమార్ గారు, ఇట్స్ అఫీషియలా మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నట్టేనా? శివకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నట్టేనా అయితే? అఫీషియలా ఇది? హలో శివకుమార్ గారు. సాయి గారు చెప్పండి, మళ్ళీ ప్రశ్న ఒకసారి. సో మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నట్టే నిజమేనా? ఇప్పుడు ఎంఐఎం మీరు కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్టేనా ఇవాళ జరిగిన ఎన్నికల్లో? పార్టీ స్టాండ్ ఏందనేది నిర్ణయం తీసుకుంటది సాయి గారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము అసలు ఓటే వేయమని చెప్పి పక్కకు పోయినరు. బీజేపీ వాళ్ళకి మెజారిటీ లేకుండా మేము నిలబడతాం అంటుండ్రు. మేము అందరినీ ఆమె ఎవరు రాణి రుద్రమాదేవి అయితే మొన్న ఒక దగ్గర ఏమంటుందామే, మేము ఎంఐఎం వాళ్ళని కూడా ఓటు అడుగుతాము, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతాము, బీజేపీ వాళ్ళని అడుగుతాము. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి ఓటు వేయకపోతే వాళ్ళు హిందువులే కాదంటుండ్రు. ఇది ఎక్కడి న్యాయము, ఎక్కడ ఆలోచన వీళ్ళది? ఓకే. నందకిషోర్ గారు చెప్పండి సార్. నందకిషోర్ గారు, ఇందాక శివకుమార్ గారు మాట్లాడుతూ మీ పార్టీ సభ్యులు ఒకళ్ళు బీజేపీకి ఓటు వేయకపోతే, అంటే ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ బీజేపీకి ఓటు వేయకపోతే అసలు వాళ్ళు హిందువులే కాదు అనే ఒక వ్యాఖ్య చేశారంట. ఇది ఎలా సమర్థించుకోవచ్చు దాన్ని? ఇది కరెక్ట్ కాదు అలా మాట్లాడతాం. ఒక్కటి వినండి సార్, ఇది బీజేపీ ఓట్లు అడగటంలో అందరికి హక్కు ఉన్నది, అందరిని అడిగే అవకాశం ఉన్నది, అందరిని అడగచ్చు. అది ఒకటి. రెండో విషయం, ఏదైతే కాంగ్రెస్ ఏ రోజు ప్రభుత్వం నుండి క్యాండిడేట్ ను నిలబెట్టలేని పరిస్థితి అంటే మీరు ఆలోచన చేయండి ఒకటి. రెండోది, కాంగ్రెస్ ఈ రోజు టిఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఏం చేసింది, ఎలక్షన్ లో మేము ఓటేయమని చెప్పి పక్కకు తప్పిపోయింది. కాంగ్రెస్ ఎందుకు తప్పుకోలేదు అట్లా? మీరు దీన్ని ఆలోచన చేయండి. అంటే సంపూర్ణంగా ఎంఐఎం కు మద్దతు తెలుపుతున్నట్టే కదా. ఓకే. అయినప్పటికీ అంటే మీరు అన్నట్టు కరెక్టే, వాళ్ళ పార్టీల ఇంటర్నల్ మ్యాటర్స్, వాళ్ళు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్తుండొచ్చేమో, లేకపోతే బీఆర్ఎస్ బలం లేదని తప్పుకుందేమో. కానీ మీరు మాత్రం హిందూ అయితే ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయాలి అని కోరుకోవటం మాత్రం తప్పు స్టేట్మెంట్ అయ్యే అవకాశం ఉంది కదండి అది. ఇప్పుడు ఒకటే, మీరు దయచేసి ఒకటి వినండి. దేశంలో నడుస్తున్న వ్యవస్థ నిన్న పైల్గావ్లో నిన్న జరిగిన సంఘటనలు మీరు కళ్ళతోటి చూసిరు, విన్నారు కదా. అక్కడ బాధితులు ఏం చెప్పారు మీరు విన్నారు కదా. అట్లాంటి పరిస్థితి నడుస్తున్నప్పుడు హిందూ పార్టీ అని చెప్పిన హిందువులు ఓటేయాలని చెప్పి అడగడంలో తప్పేం లేదు కదండి. ఓకే. రైట్. శివకుమార్ గారు, సో శివకుమార్ గారు, మరి అంటే మీరు ఎంఐఎంతో నిజంగానే ఒక ఇంటర్నల్ ఒప్పందంతో కలిసి వెళ్తున్నారు. ఎందుకంటే మీకు బలం ఉండి అధికారం ఉండి కూడా మీరు పార్టీ క్యాండిడేట్ నుంచోబెట్టిన పరిస్థితి ఉంది. సో ఇక ఫ్యూచర్లో కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మీది ఎంఐఎంని దోస్తానా నడిచే అవకాశం ఉందా? ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఐఎం మాతోనే ఉంది. మళ్ళీ తర్వాత టిఆర్ఎస్ పోయినాక టిఆర్ఎస్ పోయింది. ఎంఐఎం ఎందుకు పోయింది అనేది ఎంఐఎం ని అడగాల సాయి గారు. అదే మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన లోపల వేయించారు కదా, అందుకని వెళ్ళిపోయారేమో ఆయన. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపలేసిందంటే మాక్సిమం గా జరిగిన తప్పు మీదనే కదా ఆయన వేసింది. ఓకే. వాళ్ళు అన్నదమ్ముల మీద ఇద్దరి మీద కూడా ఆ కేసు ఉండే, ఆ కేసు మీదనే కదా ఇది చేసింది. ఓకే. రైట్.
సో అంటే అదే మరి అంటే ఇప్పుడు ఇంతకీ మీరు ఎంఐఎంతో పొత్తులో ఉన్నట్టా లేదా ఈ ఒక్క ఎలక్షన్ వరకే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎమ్మెల్సీ నిలబెట్టలేదు. మ్మ్. ఖచ్చితంగా ఆ, బహుశా ఈ సపోర్టింగ్ ఉండొచ్చు అనేది వాస్తవమే అది. ఓకే, రైట్. సో అంటే ఎంఐఎంకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే దాదాపుగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ క్యాండిడేట్ లేడు కాబట్టి బహుశా కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడ కూడా పిసిసి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఓకే, రైట్. సో మనం ఇటువైపు వద్దాం. ఇందాక మీరు మాట్లాడుతూ మీ హామీలన్నీ వరుసగా ఒకటి అమలు చేస్తామని చెప్తున్నారు, కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాకుండానే లాస్ట్ జాబ్ క్యాలెండర్ నడిచిపోయింది. ఒక పక్క నిమిషం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈసారి జపాన్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నారు, చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు జపాన్లో ఇప్పిస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చిన కంపెనీస్ ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తున్నాయి, కానీ మన తెలుగు వాళ్ళకి పర్టికులర్గా మన లోకల్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగమో లేకపోతే సెక్యూరిటీ ఉద్యోగమో లేకపోతే ఏ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తున్నారు తప్పించి మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే ఏమి ఇవ్వట్లేదు. మరి ఈసారి మీ ముఖ్యమంత్రి చేసుకొచ్చిన ఎంఐయూలో అయినా సరే మన రాష్ట్ర ప్రజలకు మన లోకల్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అదే పద్ధతి కొనసాగచ్చా? ఒకటేమంటే సాయి గారు, ఈసారి నేనేమన్నాను, జపాన్ టెక్నాలజీ వాళ్ళతోనే అవసరం అనుకుంటే మన పిల్లల్ని అక్కడ కూడా ఎక్స్చేంజ్ గా పంపించి ఒక టెక్నాలజీగా వాళ్ళకి టెక్నికల్ గా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక యూనివర్సిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తామంటున్నాడు. వాళ్ళ నుంచి మన దగ్గర వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని మన పిల్లలకు కూడా నేర్పిస్తాము. వాళ్ళ దగ్గర ఉన్నది మనం నేర్పించి వాళ్ళదే ఏదైతే ఇన్స్ట్రక్టర్ గా పెట్టించి మన పిల్లలకు నేర్పిస్తాము. ఇక్కడ 30,000 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఏదైతే పత్రికా ప్రకటన ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఏదైతే మీడియాలో కానీ ఇప్పుడే మాట్లాడడానికి మనకు ఆవశ్యకత ఉంది. అంతకుమించి ఇంకా మిగతా మనం వేరే ఇది జరుగుతుందా అనేది మనం చెప్పలేం కదా, ప్రిడిక్ట్ చెప్పలేం. ఓకే అండి. సో మిగతా ఇందాక మేము మన బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మిగతా ఇప్పుడు ఈ రైతు భరోసా ఏదైతే ఉందో అది జస్ట్ 1 ఎకరం వాళ్ళకి పూర్తయింది, మిగతా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు రాబోతుందండి అది? రైతు భరోసా ఆల్రెడీ ప్రస్తుతానికి అందరికీ పడుతుంది, కానీ పెంచిన రైతు భరోసా వేయడం లేదు. రైతు బంధు గతంలో రైతు భరోసా, ఇప్పుడు మా దగ్గర రైతు బంధు. రైట్ 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 నందకిషోర్ గారు మీరు చెప్పండి, ఫైనల్గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నట్టున్నాయా, లేకపోతే ఎట్లా నడుస్తుందంటారు ప్రభుత్వ పరిపాలన? మీరు చెప్పండి. ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ అప్పులో ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం మెయింటైన్ చేసే స్థితిలో లేదు. ఓకే, ఏదో తిప్పల పడాలని ఆలోచన చేస్తారు కానీ ఏవి ముందరికి వెళ్ళే పరిస్థితి కాదు. ఇవన్నీ రైతులకు కానీ ప్లస్ ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందంట ఏ మాత్రం నామమాత్రానికి కొన్ని పూర్తయినాయి తప్ప మిగతా ఏవి కూడా పూర్తి కాలేదని చెప్పి తెలియజేస్తున్నాము. దాంతో పాటు ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయి 30 లక్షల కోట్లు, ఏదైతే 30,000 ఉద్యోగాలు వస్తున్నాయని అనకం చాలా విడ్డూరమైన విషయం అండి. ఇప్పటి వరకు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ భృతి ఇస్తాను ఎందుకంటారు? నిరుద్యోగాల భృతి అవసరమే లేదు ఉద్యోగాలు ఇస్తే. మీరు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి దీన్ని. ఓకే సాయి గారు చెప్పండి. ఇప్పుడు నందకిషోర్ గారు బీజేపీ నాయకులు అప్పులే చేస్తున్నారు లేకపోతే అప్పులు చేస్తున్నారు అంటారు. మరి ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కంటే ముందు కూడా ఎంతమంది అయితే ప్రధానమంత్రి ఉండరు, ఈ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల 3 ఇంతలు 4 ఇంతలు 70 సంవత్సరాల కింద ఎంత అయితే అప్పు ఉండేనో దానికి 3 ఇంతలు 4 ఇంతలు నరేంద్ర మోదీ గారు కూడా అప్పు చేసిండ్రు. చేయలేదా? నందకిషోర్ గారు అడగండి మీరు. ఎందుకంటే కొన్ని జాగాలల్లో తేవాల్సి వస్తుంది, కొన్ని జాగాలలో ఖచ్చితంగా అభివృద్ధి పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం ఖజానా ఖాళీ చేసి దోపిడి దొంగల్లాగా దోచుకోపోయింది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి చెప్పడం జరిగింది. అది ప్రజలకు తెలుస్తుంది, ఆపోజిషన్ పార్టీ నాయకులకు తెలుస్తుంది, సొంత పార్టీ నాయకులకు కూడా ఇది వివరణ ఉండాలనే రకంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా ఈ 15-17 నెలలల్లా ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాం ఏందనేది ఓపెన్ గా చెప్తుంటే ఇటు బీజేపీ ఒక మాట మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది. ఇది మొత్తానికి వీళ్ళ ఆలోచన ఏంది?
రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుండ్రు. ఈ ప్రభుత్వాన్ని కూలవస్తాం, లేదంటే ఆయన పోయి బీజేపీలో జాయిన్ అవుతాయి. ఇవి ఒక వీళ్ళకి ఇటువంటి మాటలు ఏమైనా శోభ ఇస్తే ఒకసారి వాళ్ళు ఆలోచించాలా మాట్లాడడానికి. నో డౌట్ కొన్ని సందర్భాలలో గతంలో కేసీఆర్ కానీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ పాటించింది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒక దగ్గర ఉన్నారు, గడపడే భయ్ అన్నారు. దాంట్లో తప్పేముంది? మనం ఎన్ని రకాలుగా మనము గతంలో ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి మేము వీళ్ళని దగ్గర రానియలేదు, మేము ఏమి ఇవ్వలేదు బీజేపీ అన్నది. ఇప్పుడు బీజేపీ విభజన అని చట్టం కింద కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలే. 11 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తుండ్రు? ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు కూడా మస్తున్నాయి చెప్పాలా. కానీ ఉట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మేమంతా మంచి చేస్తున్నాం అంటే కాలాదాన్ లాయింగి అన్నాడు. ఏడికేం తెచ్చిండు? ఆ పెంచిండు, గ్యాస్ రేటు పెంచిండు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో వీళ్ళ మొత్తం తతంగం బయటపడుతుంది. గతంలో జిహెచ్ఎంసీలో ఏం చెప్పిండ్రు వీళ్ళు? బండి పోతే బండి, కారు పోతే కారు, ఫోన్ పోతే ఫోన్ ఇమీడియట్ గా మేము కొనిపిస్తామని అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిండు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? కొత్త నినాదం చెప్తారు ఏమన్నా? ఒకసారి ఆలోచించాలా. మనం వేరే పార్టీని అంటున్నప్పుడు మనం కూడా ఏమైనా చేసినామా అనేది కూడా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఆలోచించాలా. అంతేగాని కాంగ్రెస్ పార్టీ 15 నెలల అని చెప్పి మొత్తం అన్ని మాయమచ్చందర్ లాగా మార్చమంటే ఎక్కడికైనా మారుస్తారు? అటు ఖజానా ఖాళీ చేసిండ్రు, ఇటు ఉన్నదాన్ని పెంచిండ్రు. ఉచిత హామీలు గతంలో వాళ్ళు ఇచ్చినాయే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సాయి గారు. రైట్ అండి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. మనతో పాటు చర్చలో పాల్గొన్న గోవర్ధన్ గారు, శివకుమార్ గారు, నందకిషోర్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.